ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే వినే దేవుడు. హల్లెలూయా. ఏదన్నా వినే దేవుడు, వినే దేవుడు. వినాలి అంటే ఏం కావాలి? వినాలంటే ఏం కావాలి? చెవులు కావాలి. హల్లెలూయా. అయితే వినాలన్నా చూడాలన్నా చెవులు కన్నులతో పాటు మనస్సు కావాలి. హల్లెలూయా. మనస్సు కావాలి. సహజంగా మనం చూస్తానే ఉంటాం, కానీ మన ఎదుటుండేది మనకు కనబడదు. చూస్తూనే ఉంటాం, మన ఎదుట ఉన్నది మనకు కనబడదు. పెద్ద సౌండ్ వస్తూనే ఉంటది, దాన్ని మనం వినలేం. కారణం మనస్సు మనలో లేకపోవడం. హల్లెలూయా. చాలాసార్లు మనం వినే మాట ఏంటంటే, మనిషి మాత్రం ఉంటారు, మైండ్ ఉండదు. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. హల్లెలూయా. సో చూడాలన్నా వినాలన్నా దానికి సంబంధించినటువంటి మనస్సు చాలా అవసరము, చాలా ఇంపార్టెంట్. అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. హల్లెలూయా. ఎందుకంటే చాలాసార్లు పెద్ద పెద్దగా అరుస్తుంటారు మనల్ని, కానీ మనకి వినపడదు. అక్కడే ఉంటాం, పక్కనే ఉంటాం. కారణం మనస్సు మనలో లేదు. హల్లెలూయా. అయితే మన దేవుడు వినే దేవుడు. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశం ఏంటంటే వినే దేవుడు. మనము చెప్పే మాటలు, మనం పెట్టే మొర, మనం మూల్గుని ఆయన వింటాడు. వినే దేవుడు అని ఈరోజు మనం ప్రియమైన దేవుని బిడ్డలారా వినబోతున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు చదవబడినటువంటి కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. మనం మొరపెట్టాలా, దేవుడు విడిపించాలా, మనము దేవుణ్ణి మహిమపరచాలా. ఇది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మన మొరను వింటాడు. అయితే విని మనల్ని విడిపిస్తాడు. తర్వాత చేయవలసిన కార్యం ఏంది? మనము దేవుణ్ణి మహిమపరచాలా. దేవునికి మహిమ కలుగునుగా. చాలా సార్లు జరుగుతున్నటువంటి మిస్టేక్ ఏంటంటే, మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు వింటున్నాడు, మనకు జవాబిస్తున్నాడు, మనం విడిపిస్తున్నాడు, కానీ దాని నెక్స్ట్ దేవుణ్ణి మనం మహిమపరచలేకపోతూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తా. ఎప్పుడు విడిపిస్తాడు? ఆయన వినినప్పుడు. ఖచ్చితంగా దేవుడు వింటాడు. ఎందుకంటే వినే దేవుడు, వినే దేవుడు. హల్లెలూయా. నేను నిన్ను విడిపిస్తా, నీవు నన్ను మహిమపరచు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు, కానీ దేవుణ్ణి మనము మహిమపరచలేకపోతూ ఉన్నాం. దేవుణ్ణి మనము గణపరచలేకపోతూ ఉన్నాం. ఆయన మనం పైకెత్తలేకపోతున్నాం. దేవుని కృప వల్ల నాకు ఇప్పుడు బాగుంది, దేవుని కృప వల్ల నేను బాగున్నాను, దేవుని కృప వల్ల అని మనము చెప్పలేకపోతున్నాం. ఇది దేవుని బాధ. మనం మొరపెడితే వింటాడు, విడిపిస్తాడు. తర్వాత ఆయన్ను మనం మహిమపరచాలని కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆపత్కాలమున చాలా సార్లు
మనం ఆపత్కాలమును దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనం విడిపిస్తున్నాడు. కానీ నెక్స్ట్ మనం దేవుణ్ణి మహింపరచలేకపోతున్నాం, దేవుణ్ణి గణపరచలేకపోతున్నాం. దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు నన్ను విడిపించాడు అని మనం ఇతరులకు చెప్పుకోలేకపోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు నిజంగా మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే మనము దేవుణ్ణి మహిమపరచాలంట. హల్లెలూయా. అందుకు దేవుడు మన మొరను వింటాడు, మన మొరను ఆలకిస్తాడు, మనకు జవాబిస్తాడు, మనకు విడుదలిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడు, మనం ఎక్కడి నుంచి మొరపెట్టిన దేవుడు వింటాడంట, ఎక్కడి నుంచి మొరపెట్టినా దేవుడు వింటాడంట. ఎందుకంటే ఆయన వినే దేవుడు కాబట్టి. చూడండి, 102వ కీర్తన 20వ వచనం, కొంచెం త్వరగా ముందుకు వెళ్తాం. 102వ కీర్తన 20వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. చెరసాలలో ఉన్న వారి మూల్ఖులను వినుటకు, సావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెరసాలలో నుండి మనం మూలిగినప్పుడంట, చెరసాల అంటే బానిసత్వము, చెరసాల అంటే బంధింపబడిన స్థితి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మనం మూలిగినప్పుడంట ఆయన తన పరిశుద్ధ ఆలయములో నుండి వంగి చూచిన నీవు. హల్లెలూయా. వంగి చూచి అంటే నిజంగా మనం మొరపెట్టినప్పుడు, మనం మూలిగినప్పుడు ఆ మూల్గు ఆయన వినడానికి, ఆ మొరను ఆయన వినడానికి ఏం చేస్తున్నాడంట? వంగుతున్నాడంట. ఎందుకని? మన యొక్క మాటలు, మన యొక్క మొర, మన యొక్క ఆ మూలుగు ఆయన దగ్గర నుంచి వినాలని. ఎలా వినాలని? దగ్గర నుంచి వినాలని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సహజంగా గమనించండి, మనం కొన్నిసార్లు చిన్న పిల్లలు మాటలు ముద్దుగా మాట్లాడే మాటలు వినడానికి మనం ఇష్టపడతా ఉంటాం. వాళ్ళు మాట్లాడుతుంటే చెవిని వాళ్ళ నోటి దగ్గరికి తీసుకొని వెళ్తాం. వాళ్ళు అంత దూరం నుంచి చెప్తున్నది మనకు అర్థమవుతుంది. కానీ దగ్గరికి వచ్చి చెప్పు, నాకు వినబట్టల్లా, చెవిలో చెప్పు అంటాం. ఎందుకని? వాళ్ళ మీద ఉన్న ప్రేమ, వాళ్ళ మీద ఉన్న అభిమానం, వాళ్ళ మీద ఉన్న ఇష్టం. ఆ చిన్న బిడ్డలు మాట్లాడే ఆ మాటలు, లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళు, మనం అభిమానించే వాళ్ళు, మనము ప్రేమించే వాళ్ళు మాట్లాడే మాటలు వినడానికి మన చెవిని వాళ్ళ నోటి దగ్గరకు తీసుకొని వెళ్తాం. హల్లెలూయా. అదే సర్వశక్తి కలిగిన దేవుడు కూడా చేస్తున్న ఆ కార్యం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన మాటలు వినడానికి ఆయన ఆకాశము నుంచి ఏం చేస్తున్నాడంట? వంగి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వంగి ఆయన వినడానికి ఇష్టపడుతున్నాడంట. మరొక చోట ఒక మాట రాయబడింది, చాలా అద్భుతమైన మాట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటంట ఆయన చెవి యొక్కి ఆలకిస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. సో మన మాటలు అంటే దేవునికి అంత ఇష్టం. ఏ మాటలు? దేవునికి మనం మొరపెట్టే మాటలు, దేవుని గురించి మనం మాట్లాడుకునే మాటలు. కాబట్టి చెరసాలలో నుండి మనము మూలిగినప్పుడు, తన బిడ్డలు మూలిగినప్పుడు ఆయన వంగడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తనను తాను ఆయన వంచుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప దేవుడు. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 21:17 మనం చూస్తే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండం 21:17 వచనంలో ఇస్మాయేలును గురించి రాయబడి ఉంటారు. ఎవరి గురించి? ఇస్మాయేలు, ఆగర్. మనం చాలా సార్లు విన్నటువంటి విషయం. వాళ్ళు ఆ భయంకరమైనటువంటి ఆ ప్రాంతంలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆ భయంకరమైనటువంటి ఆ ప్రాంతంలో, ఆ ఎడారి
పరిస్థితుల్లో, నీళ్లు దొరకనటువంటి స్థితిలో, ఎప్పుడంట నీళ్లు దొరకనటువంటి స్థితిలో ఇస్మాయిల్ తను దప్పికతో ఏడుస్తూ తను చాలా వేదనకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అంటాడు, ఆ చిన్నవాని మొర్ర నేను విన్నాను. హల్లెలూయా. చదవండి అన్నమాట. ఒకసారి దేవుడు ఆ చిన్నవాని మొర్రను వినును. హల్లెలూయా. ఆ చిన్నవాని మొర్ర విన్నాడట. ఇప్పుడు అక్కడ మనం గమనిస్తే ఇస్మాయిల్ ఏమి ఆడుస్తున్నాడు? ఏమని ఆడుస్తున్నాడు? నాకు నీళ్లు కావాలా, నాకు నీళ్లు కావాలని ఆడుస్తున్నాడా? హల్లెలూయా. దేవునికి భయం కలుగును కాదు. తను ఏడుస్తున్నాడు, కానీ తనకి ఏం కావాలన్నది బయటికి చెప్పట్లేదు. ఏడుస్తున్నాడు, కానీ అతను ఏడుస్తున్నప్పుడు వింటున్న దేవుడు అతనికి ఏం కావాలో తెలుసుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మనము ఏడుస్తున్నప్పుడు మనకేం కావాలో అది మనం బయటికి చెప్పకపోయినా దేవునికి మన ఏడు వినబడుతుంది. దేవునికి మన మొర్ర, మన ప్రార్థన దేవునికి మహిమ కలుగును కాక ఆయనకి వినబడుతుంది. దేవుడు ఆ చిన్నవాని మొర్రను విని అప్పుడు ఆగరును పిలుస్తాడు. ఆగరు, అదిగో నీళ్లు, వెళ్ళి ఆ చిన్నవానికి తాగి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నిజంగా దేవుడు మన యొక్క మూలుగును వినే దేవుడు అంట, మన యొక్క మొరను వినే దేవుడు అంట. హల్లెలూయా. కాబట్టి వెంటనే అక్కడ నిజంగా ఆ ఇస్మాయిల్ యొక్క ఆ ఏడుపును విన్న దేవుడు ఆయనకు ఏం కావాలో, ఆ బిడ్డకు ఏం కావాలో దాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనం నిజంగా దేవుడు ఇస్తాడా ఈడా అన్నటువంటి సందిగ్ధంలోనే మనం ఉంటూ ఉంటాం. ప్రార్థన చేయడమే ఆపేస్తాం, మొరపెట్టడమే ఆపేస్తాం. ఎక్కడ చేస్తావులే, ఎక్కడ చేస్తావులే, చేసి 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 అయిపోయింది, ఇంక చేయబల్లే, ఇంకేం చేస్తావు ప్రార్థన, ఇంకేం చేస్తావు ప్రార్థన అన్నటువంటి మనస్సులోకి మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో, నేను దేవుని సన్నిధిలో దేవునికి మొర్ర పెట్టేటువంటి విషయంలో నేను మనకి ఏం కావాలో చెప్పకపోయినా ఆయన సన్నిధిలో మనం ఏడిస్తే, ఆయన సన్నిధిలో మనం మూలిగితే ఆయనకు అర్థమైపోతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వెంటనే ఆయన విని మనకేం కావాలది చేసేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండం 3:7 రాయబడిన మాటను మనం గమనిస్తే, నిర్గమకాండం 3:7 మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఘనత కలుగును గాక. ఐగుప్తులో నా ప్రజలు బాధను నేను చూశాను, వారిని కష్టపెట్టే వారిని బట్టి వారు పెట్టిన మొర నేను విన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను చూశాను, నేను విన్నాను, అందుకే నేను దిగి వచ్చాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిజంగా ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు దాదాపు 450 సంవత్సరాలు అక్కడ ఉండడానికి గల కారణం ఏందో తెలుసా? హల్లెలూయా. ఫస్ట్ చదువుకున్నాం కదా, మీరు నాకు మొరపెట్టండి, నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీరు నన్ను మహిమపరచండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో ప్రార్థన చేసుకున్నా, నేను కూడా ప్రార్థన చేసుకున్నా, నేను కూడా దేవునికి మొరపెడుతున్నా, ప్రభువా 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 అనేస్తే కాదంట. వాళ్ళు నిజముగా మొరపెడుతున్నారు అని దేవునికి తెలియడానికి, అంటే వాళ్ళు నిజముగా మొరపెట్టడానికి అంతకాలం పట్టింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 450 సంవత్సరాల కాలం పట్టడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా
కారణం ఏంటంటే అప్పుడు వాళ్ళు నిజముగా మొరపెట్టారంట. అప్పుడు ఆ మొర ఆయన విన్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రతిదీ వింటాడు. దేవుడు ప్రతిదీ వింటాడు. దేవుడు వినకుండా పోయేదంటే ఏది లేదు. మనం చెప్పుకున్నాం, ఆయన కన్నులు మంచి వారిని చూస్తున్నాయంట, చెడ్డవారిని చూస్తున్నాయంట. ఆయన చెవులు మొత్తం వింటున్నాయి. మనం ఏం మాట్లాడుకుంటున్నామో అయ్యి హలో వింటున్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెవులు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం మాట్లాడుకునే ప్రతి మాటని వింటున్నాయి. మనం మాట్లాడుకున్న ప్రతి మాటని వింటున్నాయి. ఏంటంట, ఆయనకు మొరపెట్టే మొరను వింటున్నాయి. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ చూడండి, మనం గమనిస్తే సంఖ్యాకాండము 14:27 చదువుకున్నాం. సంఖ్యాకాండము 14:27 నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను విని ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మనం దేవునికి మొరపెట్టేదాన్ని ఆయన వింటున్నాడు. ఆయన గురించి మనం సనిగేదాన్ని కూడా హల్లెలూయా వింటున్నాడు దేవుడు. నాకు విరోధముగా మీరు సనుగుచున్న సనుగులను నేను విని ఉన్నాను. చాలాసార్లు మనం సనుక్కుంటా ఉంటాం. హల్లెలూయా. చాలాసార్లు మనం కొనుక్కుంటా ఉంటాం. మనం చాలా వ్యతిరేకమైనటువంటి మాటలు మన హృదయంలో వస్తూ ఉంటాయి. అవన్నీ దేవుడు వింటున్నాడంట. మనం అనుకుంటే ఎవరు వినలేదులే, నేను ఎక్కడో దూరంగా ఉన్నా, నేను ఒక్కదాన్నే ఉన్నా, నేను ఒక్కడనే ఉన్నా, ఇదిగో మేమిద్దరం మాత్రమే మాట్లాడుకున్నాం, ఎవరి మాటలు వినలేదులే. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన విని ఉన్నాడంట. సనుగులను, నా గురించి మీరు సనుక్కున్న సనుగులను నేను విని ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. మనం మాట్లాడే మాటలు కూడా ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఏముందులే అని చెప్పి నాలుగుని అలా బయటికి పెట్టేసి మాట్లాడేస్తే సరిపోదు. ఆయన వింటున్నాడంట. ఆయన ఏం చేస్తున్నాడు? వింటున్నాడు. నాకు విరోధముగా మీరు సనుగుచున్న సనుగులను నేను విని ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కాబట్టి ఆయన ఐగుప్తులో ఇశ్రాయేలీయులు వారిని బాధ పెడుతున్న వారిని గురించి మూలుగుచున్న మూలుగుని విన్నాడంట. ఆ మొరను విన్నాడంట. దేవునికి వ్యతిరేకంగా సనుగుచున్న ఆ సనుగులు కూడా విన్నాడంట. అందుకే మన దేవుడి పేరు ఏం పెట్టుకున్నాం? వినే దేవుడు. హల్లెలూయా. వినే దేవుడు. వింటాడు. నువ్వేం మాట్లాడినా వింటాడు. నేనేం మాట్లాడినా వింటాడు. నేను మాట్లాడింది ఎవరు వినలేదులే అనుకోవడానికి లేదు. దేవుడు వింటాడు. కానీ ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఆ విషయాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గుర్తించలేకపోతున్నాం. ఎందుకో కొన్నిసార్లు దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు అన్న భయం కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. ఇష్టం వచ్చినట్లు మనం మాట్లాడుతున్నాం. దేవుని మీద సనుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనం గమనించినట్లయితే ఆయన ఎవరంట? వినే దేవుడు. ఎలా వినగలడు? దేవుడు ఎలా వినగలడు? ఆయన కనబడడే. ఆయన మనకు కనబడడే. ఎలా వినగలడు అంటే 94వ కీర్తన 9వ వచనం చదువుకున్నాం. 94వ కీర్తన 9వ వచనం. చెవులను కలుగజేసిన వాడు వినకుండున
కంటిని నిర్మించిన వాడు కానకుండునా. చాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా. మనం కలిగి ఉన్నామే చెవులు. ఆ చెవులు మనకు కలుగు చేసింది ఎవరు? చెవులున్న దేవుడు. హల్లెలూయా. ఎవరంట? చెవులున్న దేవుడు. ఆయనకి లేకుండా మనకు పెట్టలా. మనకు కలిగి ఉన్న ఈ చెవులు దేవుని కూడా ఉన్నాయి, అందుకే వింటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం చెప్పుకున్నట్లుగా ఒకవేళ నీవు నేను మనసుని ఆబ్సెంట్ చేసుకొని మనం పెద్ద పెద్ద అరుపులు కూడా వినలేకపోవచ్చు కొన్నిసార్లు. కానీ ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా అన్నిటినీ తన కంట్రోల్లో చేసుకోగలిగిన దేవుడు ప్రతిదీ క్షుణ్ణంగా వింటున్నాడు. హల్లెలూయా అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుడు. ఆయనకు మనం ప్రార్థన చేసే ప్రార్థన వింటున్నాడు. ఆయన్ను మనం సనిగే సనుగులు కూడా వింటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా. వింటాడు. వీళ్ళు చాలా మంది అనుకుంటున్నారు, దేవుడు నా ప్రార్థన వినటం లేదు, దేవుడు ఎందుకో నా ప్రార్థన ఆలకించట్లేదు, ఎందుకో అని ప్రశ్నించుకుంటున్నారు. కానీ వింటున్నాడు, కానీ జవాబు రావడం లేదు. అంటే దానికి కారణం ఏందో తెలుసా? హల్లెలూయా. 59 యెషయా గ్రంథము 1వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, చాలా క్లియర్ గా ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏంటంటే, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురస కాలేదట, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాల. అయితే ఎందుకని మన ప్రార్థనలు దేవుడు వినటం లేదు? కొన్నిసార్లు మనం అనుకుంటున్నాం కదా, ఎందుకు దేవుడు నా ప్రార్థన వినటం లేదు, ఎందుకు దేవుడు నా మొర ఆలకించట్లేదు, ఎందుకు దేవుడు నా మూలుగుని ఆయన వినలేకపోతూ ఉన్నాడు అంటే, హల్లెలూయా, రక్షింపనేరక ఉండినట్లు ఆయన హస్తము పురసగాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులేమి మందం గాల. హల్లెలూయా. అయితే తర్వాత ఏం రాస్తుంది చూడండి. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చి ఉన్నవే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు? ఎందుకు దేవుడు మన యొక్క మొర వినట్లేదు? దేవుడు ఏం చెప్తున్నాడు? చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా. మనం చేసే ప్రార్థన వింటున్నాడు, మనం చేసే సనుగులు కూడా వింటున్నాడు. అయితే ఎందుకు కార్యం జరగట్లేదు, ఎందుకు జవాబు రావట్లేదు అంటే, నీ దోషములు మన దోషములు మనకు దేవునికి మధ్యలో అడ్డంగా ఉన్నాయంట. హల్లెలూయా. ఎట్టున్నాయంట? అడ్డంగా ఉన్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ గోడ ఉంది కదా, గోడ. ఈ గోడ అవతలకి ఒక వ్యక్తిని పంపించేసి అవతల నిలబడుకోమని చెప్పి 7 జేరు మనము, ఒకవేళ ఇదంతా క్లోజ్ అయింటే, కిటికీలు లేకుండా మొత్తం క్లోజ్ అయింటే, ఎంత అరిసినా కూడా అవతల ఉన్న వ్యక్తికి వినబడదు. ఎందుకంటే వాళ్ళకి మనకు మధ్యలో ఏముంది? గోడ. అడ్డంగా గోడ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. మనకు మన దేవునికి మధ్యలో మన దోషాలు ఉన్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. నేను
ప్రార్థన చేస్తే దేవుడు ఎంతో లేదు, నేను మొరపెడితే దేవుడు ఎంతో లేదు, నేను ప్రార్థనకు ఏం లాభమో, నేను ప్రార్థనకు ఏం ప్రయోజనమో, నాకు దేవుడు కార్యం చేయలేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు. హల్లెలూయా. దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మనకు దేవునికి మధ్యలో ఓ గోడ వంటి దోషములు, మన దోషములు, మన పాపాలు మనకు దేవునికి మధ్యలో ఉన్నాయంట. అవి అడ్డపడుతున్నాయి, అవి అడ్డంగా ఉంటున్నాయి. అయితే వాటిని ఎలా తొలగించుకోవాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాటిని ఎలా తొలగించుకోవాలి? ఎవరి దగ్గరికి పోతే వాటిని తొలగిస్తారు? ఎవరు వాటిని మనకు దేవునికి మధ్యలో తీసేస్తారు? దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చదువు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకున్నాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లవగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవునికి మన మాటలు వినపడడం లేదంటే మనకు దేవునికి మధ్యలో మన పాపాలు, మన దోషాలు ఉన్నాయని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వాస్తవానికి జరిగిన విషయం ఏంది? 2024 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగివచ్చి మనకు దేవునికి మధ్యలో ఉన్న మన పాపాలను తన మీద వేసుకొని ఆయన సిలువలో వాటన్నిటిని కూడా తీసేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు? తీసేశాడు. అయితే నిజంగా మనము దేవుని యొక్క ఆ పరిశుద్ధ రక్తం, ఆ సిలువలో ఆ దినాన కార్చబడిన ఆ రక్తాన్ని మన మీద మనం ప్రోక్షించుకుంటే మన పాపాలు కడగబడతాయి, ఆ రక్తముతో పరిశుద్ధపరచబడతాయి అని మనకు తెలుసు. హల్లెలూయా. కానీ 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 దేవుడైతే మన పాపాలు తీసేశాడు. కానీ మనం చదువుకున్నాం కదా, ఎక్కడ? సంఖ్యాకాండములో, నాకు విరోధముగా, హల్లెలూయా, మీరు సనుగుచున్న మీ సనుగులను నేను వినియున్నాను. ఈరోజు ఒకవేళ మనం భయంకరమైన పాపాలు చేయకపోవచ్చు, దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ కానీ దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడితే, దేవునికి వ్యతిరేకంగా మనం సనిగితే, దేవునికి వ్యతిరేకంగా మనం ఆలోచన చేస్తే అది మనకు దేవునికి మధ్యలో ఒక భయంకరమైన అడ్డుగోడగా నిలబడిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే దీనికి పరిష్కారము యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుకున్నాం. రండి మన వివాదము తీర్చుకుందాం. దేవుడు పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపాలు అవి రక్తం వలె ఎర్రగా ఉన్నా సరే వాటిని హిమము వలె తెల్లగా మార్చేస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవి ఏంటంట? కెంపు వలె ఎర్రనివైనను వాటిని గొర్రె బొచ్చు వలె తెల్లగా మార్చేస్తా. రండి నా మాట నండి, మీరు సమ్మతించిన మాట వినిన ఎడల, హల్లెలూయా, మీరు సమ్మతించిన మాట వినిన ఎడల ఈ భూమి మీద ఉన్న మంచి పదార్థాలను మీరు అనుభవిస్తారంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి. కానీ లేదు ప్రభువా, మేము మాత్రం సమ్మతించాం, మా ఆలోచనలు మాయే, మా ప్రవర్తన మాదే, మా ఇష్ట ప్రకారం మేము నడుచుకుంటామని మనం దూరంగా వెళ్ళిపోతున్నాం. ఆయన మనం పిలుస్తున్నాడు. ఎందుకంటే మధ్యస్థానికి. హల్లెలూయా. ఎందుకు పిలుస్తున్నాడు? ఒక ఇద్దరి మధ్య సరైనటువంటి స్థితి లేకపోతే వాళ్ళు గొడవలు వేసుకుంటా ఉంటే వాళ్ళని సమాధాన పరచాలంటే వాళ్ళ మధ్య ఒక చిన్న మధ్యస్థం అనేది జరగాల.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో స్టేషన్ కి ఎవరైనా ఒక ఇద్దరు కేసు పెట్టుకుని పోతే ఆ పోలీసులు వీలైనంత వరకు వాళ్ళని సమాధానపరచాలని చూస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే కేసు పోయి మళ్ళా దాని కేసు కట్టి కోర్టులు దాకా పోయి పెద్ద పెద్దవి ఎందుకు, మధ్యలోనే దాన్ని విరమించుకోండి, ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ రండి అని ముందుగా వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా తెలియజేస్తారు, చెప్తారు. కానీ వినకపోతే తర్వాత విషయం జీవితాంతం తిరుగుకునే పరిస్థితి ఉండొచ్చు. హల్లెలూయా. అయితే దేవుడు కూడా చెబుతున్నది ఏంటంటే, రండి మన వివాదం తీర్చుకుందాము మన మధ్యలో అని. దేవుడికి మనకు మధ్యలో గొడవ పడింది. దేవుడేమన్నాడు, మన వివాదం తీర్చుకుంటాం అంటున్నాడు. గొడవే, భయంకరమైన గొడవే. అది ఏ గొడవ అంటే, మనము దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపమే దేవునితో మనం గొడవ పడే విధంగా చేసింది. హల్లెలూయా. దేవునికి మనల్ని విరోధంగా మార్చింది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన ఆ పాపం మనం పోగొట్టుకోవాలి అంటే దేవుని మాట విని సమ్మతిస్తే ఆయన మనల్ని బాగు చేస్తానంటున్నాడు, పరిశుద్ధపరుస్తానంటున్నాడు. అందుకే మనందరి కొరకు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగివచ్చి యావత్ ప్రపంచ మానవాళి కొరకు ఈ లోకంలో ఈ క్రిస్మస్ సీజన్ లో ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక మనిషి కుమారునిగా, ఒక బాలునిగా జన్మించిన దేవుని కుమారుడు, సర్వశక్తి కలిగిన దేవుడే మనందరి కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని సిందించాడు. ఎందుకంటే మన పాపాలు, మన దోషాలు కడగడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటాడు, ఆ శక్తి నా దగ్గర ఉంది, మీరు కానీ సమ్మతించిన మాట నా దగ్గరికి వస్తే మీ పాపాలు ఎంత ఎర్రవైనా సరే వాటిని నేను మార్చేస్తా. హల్లెలూయా. తెల్లని మనసు మీకు ఇస్తా. దేవునికి మహిమ కలుగును గాక. అవి ఎంత భయంకరంగా ఉన్నా సరే వాటిని సాధారణంగా మార్చేస్తారు. రండి అంటున్నాడు. అయితే ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మీరు సమ్మతించిన మాట విని ఎడల ఈ భూమి మీద ఉన్న మంచి పదార్థాలని అనుభవిస్తారంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈరోజు నిజంగా క్వాలిటీ థింగ్స్, ఏంది క్వాలిటీ థింగ్స్. ఒక ప్రొవిజన్ స్టోర్కి మనం వెళ్తే, ఒక అంగడికి మనం వెళ్తే క్వాలిటీ థింగ్స్ ఉంటాయి, ఇంకా తక్కువ క్వాలిటీ థింగ్స్ ఉంటాయి. మంచి ఉంటాయి, తక్కువ ఉంటాయి. కానీ వాటికి వీటికి జస్ట్ 5 రూపాయలు తేడా ఉంటుంది అంతే. హల్లెలూయా. ఉదాహరణకి 1 కేజీ మినపప్పు 125 రూపాయలు తక్కువ క్వాలిటీ అయితే 130 రూపాయలు మంచి క్వాలిటీ. కానీ ఆ 5 రూపాయలు చూసి తక్కువ క్వాలిటీ తీసుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. అవును కదా, నిజంగా చాలా మంది, ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం, డబ్బులు లేకపోవడం. అయితే దేవుడు అంటాడు, మీరు సమ్మతించిన మాట వింటే ఈ భూమి మీద ఉన్న క్వాలిటీ 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 మంచి పదార్థాలను మీరు అనుభవిస్తారు, అనుభవిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. చివరగా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, మనము చెప్పే ప్రతిదీ దేవుడు వింటున్నాడు, కానీ దేవుడు చెప్పే ఈ మాట మనం వినాలి అని కోరుకుంటున్నాడు. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.